ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ. ఇది ఒక పక్కా కమర్షియల్ మాస్ డీసెంట్ మూవీ. అంటే ఒక మాస్ మూవీని ఎంత డీసెంట్గా తీయాలో అంతే డీసెంట్గా తీసిరు. ఈ సినిమాలో మెయిన్ పాజిటివ్ వచ్చేసి ఏంటంటే స్క్రీన్ ప్లే, బీజిఎం ఇంకా ఎలివేషన్స్. బీజిఎం ఇంకా ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. అవి పవన్ కళ్యాణ్ గారికి ఆప్ట్ అయినాయి. అండ్ స్క్రీన్ ప్లే వల్ల మీకు సినిమా ఎక్కడ ల్యాగ్ అనిపించదు. అండ్ సెకండ్ పాజిటివ్ వచ్చేసి హీరోయిన్స్ని ఓన్లీ సీన్స్ కోసం, సాంగ్స్ కోసం కాకుండా అండ్ స్టోరీలో ఇన్వాల్వ్ చేసారు. హీరోయిన్స్ వల్ల కూడా స్టోరీ కొంచెం మూవ్ అవుతుంది. సెకండ్ హాఫ్లో పవన్ కళ్యాణ్ గారి శ్రీలీల గారి ఒక ఎపిసోడ్ ఉంటుంది. దానిలో ఖుషి, తొలి ప్రేమ సాంగ్స్ ఇస్తూ ఉంటే మనం ఆ పాత పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఉన్న నాస్టాల్జియా ఫీల్ అవుతూ ఉంటాం. ఆ నాస్టాల్జియా కూడా పెద్ద ఫోర్స్ఫుల్ ఏం అనిపించదు, బాగుంటుంది. థర్డ్ పాజిటివ్ వచ్చేసి ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా. ఇది పవన్ కళ్యాణ్ గారి కోసమే రాసుకున్న సినిమా. నెగిటివ్స్ వచ్చేసి చాలా బేస్ స్టోరీ ఉంటుంది. అండ్ స్టోరీ ప్రోగ్రెషన్ కూడా త్రూ అవుట్ ది మూవీ చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. అండ్ ఇంకో నెగిటివ్ వచ్చేసి ఈ సినిమాలో విలన్స్ నుంచి పెద్ద టఫ్ ఫైట్ ఏమి ఉండదు. అందరు ఇలా వచ్చేసి అలా పైకి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా ప్లేస్లో కొన్ని డైలాగులు ఉంటాయి. అవి ఉస్తాద్ భగత్ సింగ్ క్యారెక్టర్ కోసం కాకుండా పవన్ కళ్యాణ్ గారి కోసం రాసుకున్నట్టే ఉంటాయి. మీరు కానీ కల్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యండి ఒక మంచి మాస్ థియేటర్లో సినిమాని చూస్తే సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదంతా కదా సినిమా బాగుందా బాగాలేదా అంటే సినిమా చూసిన తర్వాత మీరు మాత్రం డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవ్వరు. ఓకే అనిపిస్తుంది.